బీహార్‌లో జరిగిన ఒక అతి గొప్ప స్కామ్. ఎంత తెలివి యూజ్ చేశారు అంటే, ఒక బ్యాచ్, ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు. ఏమని అంటే, ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్స్ అబ్బాయిలకి మాత్రమే. దీంట్లో ఏంటి అంటే, జాబ్ లేని వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ₹799 పే చేసి మెంబర్‌షిప్ తీసుకొని, ఎవరైతే ఇండియా మొత్తంలో ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్నారో వాళ్ళతోటి కలిసి వాళ్ళని గనక ప్రెగ్నెంట్ చేస్తే వాళ్ళకి అడిషనల్‌గా 1,00,000 నుంచి 13,00,000 వరకు ఇస్తారు అని చెప్పేసి జాబ్ అంటే మెంబర్‌షిప్ అనేది ఇచ్చారు. దాని తర్వాత ఫేక్ అమ్మాయిల ఫోటోలని సర్క్యులేట్ చేసి వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి మీ సర్వీస్ కావాలి అని చెప్పి ఇంకా 1,00,000 నుంచి 5,00,000 వరకు వీళ్ళ దగ్గర నుంచి ఛార్జ్ చేశారు. ఇలా బీహార్‌లో 10,000 మంది ఈ ప్రెగ్నెంట్ జాబ్స్ కోసం అప్లై చేసి దాదాపు ₹5,00,00,000 2 నెలల సమయంలో ప్యాక్ చేసుకొని బోర్డ్‌ని క్లోజ్ చేశారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి స్కామ్స్ అన్నీ కొత్తగా బయటకొస్తున్నాయి. మీకు కూడా ఏదైనా మెసేజ్‌లు లాంటివి ఏమైనా వస్తే మాత్రము కొంచెం జాగ్రత్తగా ఉండి, అసలు అది నిజమా? కాదా? అన్నది వెరిఫై చేసుకొని, వాలిడేట్ చేసుకొని, ఆ మెసేజ్‌కి రెస్పాండ్ అవ్వండి. ఎలా మీరు సేఫ్‌గా ఉండాలి అంటే, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు ఎలా సేఫ్‌గా ఉండాలి అన్న విషయం మీద మీకు ఒక క్లారిటీ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి. గవర్నమెంట్ ఆథరైజ్డ్ మెసేజింగ్ సర్వీసెస్ గురించి నేను ఒక వీడియో చేసి నేను మీ ముందు పెడతాను. సో, బీహార్ నుంచి 10,000 మంది ఎవరైతే జాయిన్ అయ్యి దీంట్లో ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంటి అంటే, ₹799 పెట్టి ఒక మెంబర్‌షిప్ అనేది తీసుకున్నారు. ఈ మెంబర్‌షిప్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఒక పోర్టల్ యాక్సెస్ ఇచ్చారు. దీంట్లో మీ మెంబర్‌షిప్ అని చెప్పి సర్వీస్ అన్నీ బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ వెబ్‌సైట్. దాని తర్వాత కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి. ఈరోజు మీకు ఈ ప్రొఫైల్స్ వచ్చాయి. ఈ ప్రొఫైల్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే దానికి సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ₹1,00,000 మీరు పే చేయాలి. వన్స్ వాళ్ళు గనక ప్రెగ్నెంట్ అయితే మీకు 13,00,000 ఇస్తారు. అంటే ఒక ట్రాప్‌ని వేశారు. జనాలందరూ వావ్! ఇంతకు మించి బ్యూటిఫుల్ ఆఫర్ ఇంకా దొరకకపోవచ్చు. ఇది మనకు కావాలి అని చెప్పేసి ఎగ్గపడి ఓన్లీ బీహార్ నుంచి 10,000 మంది. అలా 3 నెలలు వీళ్ళు ఇదిగో, అదిగో అని చెప్పేసి జనాల దగ్గర నుంచి ఎంత దొరికితే అంత తీసుకొని అల్టిమేట్‌గా వీళ్ళు చేసింది ఏంటి అంటే బోర్డు తిప్పేసి వెళ్ళిపోయారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మీరేమన్నా విన్నా, మీకు ఏమన్నా తెలిసినా సరే దాని మీద ఒక వీడియో చేద్దాము. ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్‌ని నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియో కొంచెమైనా సరే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి దీని కింద మీకు నచ్చింది, మీరు ఎలా దీన్ని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారంటే, నా వీడియోస్ని ఇంప్రూవ్ చేయడం కోసము మీరు నాకు చేసే సపోర్ట్ ఏంటి అంటే, ఒకటే కింద ఒక కమెంట్ చేసి ఇలా చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది అని చెప్పేసి నాకు చెప్పడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.